నమస్కారం అండి. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. అందుకే మనం మామూలుగా ప్రతి శుక్రవారం చెప్పుకునే మహాపురుషుల జీవిత చరిత్రల్లో భాగంగా ఈరోజే నేను సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని ఆయన్ని స్మరించుకుందాం మనమందరమని ఆయన గురించిన కొన్ని విషయాలు చెప్తున్నాను. నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి ఆయన నిర్ణయాలతోనే నిర్మోహమాటంగా విభేదించి బోస్ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. 8 దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశారు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్రాకాంక్షను తీవ్రంగా రగిలించాయి. పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. విజయ సాధనం కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను సర్వస్వాన్ని పణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్ చిత్తరంజన్ దాస్ స్థాపించిన బెంగాల్ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్గా, కలకత్తా నగర మేయర్గా విధులు నిర్వహించారు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్ వేల్స్ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవారు. చౌరీ చౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922 ఫిబ్రవరి 5న ఉధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆ నిర్ణయాన్ని బోస్ తప్పుపట్టాడు. ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని జాతీయ విపత్తుగా వివరించాడు. ఆ తర్వాత చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీ స్థాపన, దాని నిర్వహణలో సాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వం చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించారు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్ సమావేశ అధ్యక్ష పదవికి బోస్ పోటీ చేశారు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి కాంగ్రెస్లో తన పలుకుబడి నిరూపించుకున్నారు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్కు రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. అది కాంగ్రెస్లోని అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించారు. 1940లో ఫార్వర్డ్ బ్లాక్ మహాసభ నాగ్పూర్లో జరిగింది. అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. 1939 చివరిలో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన హింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతటా పర్యటించారు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్రరాజ్యాల కూటమి అనుకూల విధాన భావాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించారు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు భారతీయులు సహకరించకూడదని సూచించారు. దేశ ప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోసును అరెస్ట్ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచింది. స్వాతంత్ర్య పిపాసకుడైన బోస్ 1941లో గృహ నిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్ మీదుగా జర్మన్ నగరం బెర్లిన్ చేరారు. రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వ్యతిరేకులైన హిట్లర్,
రిబ్బెంట్రాప్ లాంటి జర్మన్ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడ నుండి జపాన్ చేరారు. జపాన్లో అగ్రరాజ్య కూటమిలో సభ్యదేశమైన జపాన్ జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండవ ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్ వలసరాజ్య సైన్యాలు విలవిల్లాడాయి. జపాన్ సైన్యం మలయాలో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించింది. బ్రిటిష్ సైన్యాధికారి కెప్టెన్ మోహన్ సింగ్ జపాన్ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన బ్రిటిష్ సైనికులు యుద్ధ ఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధ ఖైదీలు సహా కెప్టెన్ మోహన్ సింగ్ను ఒప్పించి అతడి నేతృత్వంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడడానికి 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీని జపాన్ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్ బిహారీ బోస్ అప్పటికే జపాన్ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించి దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతులు తెలిపారు. అన్ని విధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్ బిహారీ భావించారు. భారత జాతీయ సేన జపాన్ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహకారాలు అందించే బాధ్యత తీసుకున్నారు. ఆ సమయంలో జపాన్కు చేరిన సుభాష్ చంద్రబోస్ అక్కడి ప్రధాని టోజో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలపై ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు. భారత జాతీయ సైన్యం సుభాష్ చంద్రబోస్కు జపాన్ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943 జూలైలో రాస్ బిహారీ బోస్ నుంచి భారత స్వాతంత్ర సమితి అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ బాధ్యతలను, కెప్టెన్ మోహన్ సింగ్ నుంచి భారతీయ జాతీయ సైన్యం బాధ్యతలను అంటే ఐఎన్ఏ బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ఆ ఐఎన్ఏ పేరును ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చారు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని 5 రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్ రెజిమెంట్ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్కు లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. నాకు రక్తపు భక్తి ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతి పోరాటంలో ఉత్తేజితులను చేశారు. సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21న సింగపూర్లో ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించారు. ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక మంత్రిగా ఏసీ చటర్జీ, ప్రచార సారథిగా ఎస్ఏ అయ్యర్ వ్యవహరించారు. సుభాష్ చంద్రబోస్ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్తో సహా 8 దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండవ ప్రపంచ యుద్ధంలో అగ్రరాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను బోస్ ప్రవాస ప్రభుత్వానికి జపాన్ బదిలీ చేసింది. బోస్ వాటికి షహీద్ దీవులు, అండమాన్ స్వరాజ్య దీవులు, నికోబార్ను నామకరణం చేశారు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించారు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్ను, భారత జాతీయ సేన కమాండ్ను రంగూన్ అంటే బర్మాకు తరలించారు. జపాన్ సైనికులతో పాటు బోస్ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాల వైపు దూసుకువచ్చింది. మోడా కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్కి ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామాగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్ జపాన్ విమానంలో ఫైగాస్ ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. మహావీరుణ్ణి కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాష్ చంద్రబోస్ రచనల్లో ఒకటి ఇండియన్ స్ట్రగుల్. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ యాన్ ఇండియన్ పిలిగ్రిమ్. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ స్వాతంత్ర సమస్యను బ్రిటిష్ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది.
భారతదేశ స్వాతంత్రాన్ని, బోస్ ప్రవాస ప్రభుత్వాన్ని, జపాన్తో సహా 8 దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయ సేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్య సాహసాలు, త్యాగనిరతి దేశ ప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్ర సాధన వేగవంతం